సాయి రామ్ ఓంకార సాయి రామ్ ఓం సాయి రామ్ ఓంకార సాయి రామ్ ఓంకార సాయి రామ్ షిరిడి 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 సాయి రామ్ సద్గురు సాయి రామ్ ఓం సాయి రామ్ ఓంకార సాయి రామ్ ఓంకార సాయి రామ్ సాయి రామ్ మేఘ శ్యామ సాయి రామ్ రామ సాయి రామ్ మేఘ శ్యామ సాయి రామ్ ద్వారకమాయి నిలయ భక్త రక్షక సాయి రామ్ ఓం సాయి రామ్ ఓంకార సాయి రామ్ ఓం సాయి రామ్ ఓంకార సాయి రామ్ ఓం సాయినాథాయ నమః. సాయి భక్తులారా, ఈరోజు 3వ సత్సంగం. ఈ సత్సంగంలో సాయి ప్రేమతత్వాన్ని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సాయి ప్రేమ ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాల గురించి మనం తెలుసుకునే ముందు సాయి సచ్చరిత్రలో హేమాడ్ పంత్ రాసినటువంటి కొన్ని వాక్యాలు మీకు వినిపిస్తాను. నా నామమును ప్రేమతో జపించిన వారి కోరికలన్నీ నెరవేర్చేదను అన్నాడు బాబా. అంటే నా నామాన్ని ప్రేమతో జపించాలి అన్నాడు బాబా. ప్రేమతో అంటే శ్రద్ధ సబూరి అని చెప్పారు. అంత ప్రేమ అంటే ఏంటి? అంత శ్రద్ధ ఉన్నప్పుడే ప్రేమ ఉంటుంది. కాబట్టి నా నామమును ప్రేమతో జపించిన వారి కోరికలన్నీ నెరవేర్చేదను, అతని భక్తి పెంపొందిస్తాను, వానిని అన్ని దిశలందు కాపాడెదను. ఏ భక్తులైతే మనస్ఫూర్తిగా నాపై ఆధారపడి ఉన్నారో వారు ఈ కథలు వినునప్పుడు మిక్కిలి సంతసించెదరు. నా లీలలను పాడువారికి అంతులేని ఆనందము, శాశ్వతమైన తృప్తియు ఇచ్చేదనని నమ్ము. ఎవరైతే సర్వస్వ శరణాగతి వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా ఆకారమును మనస్సునందు నిలుపుతారో వారిని బంధముల నుండి విముక్తి చేయడము నా ముఖ్య ఉద్దేశ్యము. ప్రపంచములోని వాటినన్నిటినీ మరిచెదరు, నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా కథలను నా జీవితమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి యందు ఉంచుకునివారు ప్రపంచ విషయములందు ఎట్లు చైతన్యం ఉంచగలరు? వారిని మరణము నుంచి బయటకు లాగెదను. నా కథలే వినినచో సకల రోగములను నివారింతును. కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలు వినుము, వానిని మనస్సున నాటింపుము. ఆనందమునకు తృప్తికి ఇదే మార్గము. నా భక్తుల యొక్క గర్వహంకారములు నిష్క్రమించిపోవును, వినువారికి శాంతి కలుగును, మనఃపూర్వక నమ్మకము గల వారికి చైతన్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి ఎందుంచుకున్నంత మాత్రాన పలుకుట వినుట వలన వచ్చు పాపములను తొలగించేదను అని సాయిబాబా సచ్చరిత్రలో చెప్పినట్లు హేమాడ్ పంత్ రాయడం జరిగింది. అంటే ఇక్కడ ప్రేమతో నా నామమును ఉచ్చరించేటువంటి వాళ్లకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అనేది టోటల్ సారాంశం. సో సాయిబాబా సత్సంగాలు ఎందుకు చేయాలి, సాయిబాబాను గురించి ఆయన కథల గురించి ఎందుకు వినాలి అంటే, సాయిబాబా పట్ల ఎవరికైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో ఆయన లీలలలో ఉన్నటువంటి ఒక ఫిలాసఫీ అంటే నా చర్యలు అగాధములు, నా లీలలను ఎవరైతే పదే పదే మననం చేస్తారో వారికి అనర్ఘమైన జ్ఞానరత్నాలు లభిస్తాయని చెప్పి బాబా ఏనాడో చెప్పాడు.
అలా అనర్ఘమైన జ్ఞానరత్నాలు లభించాలంటే మనము మరి నవవిధ భక్తులలో అంటే నవవిధ భక్తి మార్గాల్లో ఏ మార్గమైనా అనుసరించవచ్చు. మనం శ్రవణం వినడం కూడా అది ఒక భక్తి మార్గమే. అదేవిధంగా కీర్తనం పాడటం కూడా ఒక భక్తి మార్గం. అందుకే నేను మధ్య మధ్యలో అంటే నేను కొన్ని పాటలు పాడుతూ మరి ఈ ఫిలాసఫీని వివరిస్తూ ఉంటాను. ఈ శ్రవణము అనేటువంటిది అంటే బాబా గురించి ఎంత తెలుసుకున్నా ఎంత విన్నా ఇప్పటికీ చాలామంది అనేక రకాలుగా బాబా గురించి చెప్పారు. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే బాబాకు సంబంధించినటువంటి పాటలు పాడుతూ ఆ పాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని వివరిస్తూ మరి బాబా అనేక కోణాల్లో బాబా సచ్చరిత్రను కానీ బాబా ఫిలాసఫీని కానీ బాబా కథల్లో రహస్యాలను కానీ నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఇవాళ ఒక బాబా ప్రేమతత్వానికి సంబంధించి ఒక పాటను తీసుకొని మీకు విశ్లేషించడం జరుగుతుంది. బాబా ఒక్కసారి ఆలోచించాను. నేను సత్సంగాలు చేస్తున్నటువంటి క్రమంలో బాబా ప్రేమతత్వాన్ని గురించి ఒకరోజు ఇలాగే చెబుతూ అసలు బాబా ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే అసలు పలకరించడంలో అంటే ఒక మనిషిని చూడండి, ప్రేమ అనేటువంటిది ఒక మనిషిని పలకరించేటువంటి పలుకులు, ఆ పలుకు ఎలా ఉండాలి. శ్యామాను బాబా మామూలుగా శ్యామ అనేటువంటి వాడు కాదు, శ్యామా అనేటువంటి వాడు. అంటే శ్యామా, ఆ శ్యామ కూడా దేవా అన్నాడు. అంటే వేర్ దెర్ ఈజ్ యాక్షన్ దేర్ మస్ట్ బి రియాక్షన్. మనం ఇతరులను ఎలా సంబోధిస్తామో వాళ్ళు కూడా అంత ప్రేమతో మనల్ని మాట్లాడిస్తారు. అదేవిధంగా ఎక్కడో కొలిమిలో పడపోయేటువంటి ఆ బిడ్డను కాపాడే సమయంలో ఆమె బాబా అన్నది. బాబా అన్నాడు, వెంటనే చేతులు పెట్టాడు దునిలోకి బాబా. అంటే ఆ చేతులు వెంటనే ఎలా పెట్టాడంటే ఆ రిఫ్లెక్షన్ అన్నమాట. ఎక్కడో బాబా అంటే అంటే అన్ని చోట్ల బాబా నేను ఉన్నానని చెప్పాడు. నేను షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే మీకేమి తెలియనట్టే లెక్క. నేను ప్రతి చోట ఉన్నాను. సప్త సముద్రాల వల్ల నా భక్తుడు ఉన్నా నేను. అతడు ఏమి చేస్తుంటాడో గమనిస్తూ ఉంటాను, అతనిని రక్షిస్తూ ఉంటానని కూడా చెప్పాడు బాబా. అందుకే సాయి ప్రేమ గురించి సాయి భక్తులందరికీ ఈ విషయాలు తెలుసు, అనుభవించినటువంటి వాళ్ళకు. ఆయన ప్రేమ ఒక అంతులేని అది ఒక ప్రేమ సాగరం అని ఒక పాట రాశాను. ఆ పాట వీడు వినిపిస్తూ అందులో ఒక ఫిలాసఫీ చెప్పాను. సాయి అంటే అంతులేని ప్రేమ సాగరం, సాయి అంటే అంతులేని ప్రేమ సాగరం, ఎంత గ్రోలిన తనివి తీరని ప్రేమ మకరందం, ప్రేమ మకరందం. సాయి అంటే అంతులేని ప్రేమ సాగరం. ఆ ప్రేమ సాగరంలో నీళ్ళను మనము ఆ ప్రేమ సాగరంలో నీళ్ళని ఎంత గ్రోలినా తనివి తీరదు. ఆ తనివి అది ఎందుకు తనివి తీరదంటే ఆ ప్రేమ ఒక మకరందం లాంటిది. ఎంత గ్రోలినా తనివి తీరని ప్రేమ మకరందం. బాబా గురించి మనం ఎంత చెప్పుకున్నా ఎంతోమంది ఎంత అనుభూతి పంచుకోవడమే తప్ప, అనుభవాలను పంచుకోవడమే తప్ప బాబా ప్రేమను అంతుబట్టలేదన్నమాట. ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మన జీవితంలో మనం అయిపోయింది, పతనమైపోయాం, ఇంకేం మనకి జీవితమే లేదనుకున్న సమయంలో ఆశ్చర్యకరంగా బాబా ఇంకొక మార్గాన్ని చూపించడము, మనల్ని ఆ సమస్య నుంచి బయటికి వేయడం జరుగుతుంది. అందుకే సాయి 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 అంటే ఎంత ఆనందం, సాయి 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 అంటే ఎంత ఆనందం, సాయి కథలు వింటూ ఉంటే స్రవించు నా నయనం, పులకించు నా హృదయం, సాయి అంటే అంతులేని ప్రేమ సాగరం. సాయి సాయి అంటూ ఉంటే సాయి 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 అంటే ఎంత ఆనందం, సాయి కథలు వింటూ ఉంటే స్రవించు నయనం అన్నాడు. నిజంగా ఆయన కథలు ఏ కథన్నా తీసుకుంది సాయి సచ్చరిత్రలో దాదాపు 300 కథలు పైగా ఉన్నాయి. ఎవరి కథ తీసుకున్నా
అంతెందుకు ఇప్పుడున్నటువంటి భక్తులను ఎవరిని కదిలించినా కూడా వారు చెప్పేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి బాబా వాళ్ళని ఎలా రక్షించాడు, చాలామందికి రోగాల నుంచి రక్షించాడు, హాస్పిటల్లోన తానే స్వయంగా ఆపరేషన్లు చేసినటువంటి ఉదాంతాలు ఉన్నాయి, ఇన్సిడెంట్ నుంచి బయట వేసిన విధంతో ఉన్నాయి. కాబట్టి అవి తలుసుకుంటున్నప్పుడు సాయి కథలు వింటూ ఉంటే స్రవించు నా నయనం, పులకించు నా హృదయం. ఒక్క తల్లి ప్రేమకే తల్లడిల్లెను నామది. తల్లి అంటేనే మనకు ఒక తల్లి ప్రేమ. తల్లి ప్రేమ అంటే ఎవరికైనా సరే ఆ తల్లి ప్రేమను తలుచుకుంటేనే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మన తల్లులను మనం తలుచుకున్నప్పుడల్లా. ఒక్క తల్లి ప్రేమకే తల్లడిల్లెను నామది, వేయి తల్లుల సాయి ప్రేమను తట్టుకొనునా నా హృది, తట్టుకొనునా నా హృది. సాయి ప్రేమ ఎలాంటిదంటే అది వేయి తల్లుల సాయి ప్రేమ అని చెప్పాను. ఒక్క తల్లి ప్రేమకే తల్లడిల్లెను నా హృది, వేయి తల్లుల సాయి ప్రేమను తట్టుకొను నా హృది. అంటే ఇలా బాబా ప్రేమతత్వాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు తల్లి రూపంలో కూడా మనకు ప్రేమ పెంచినది బాబానే అని తర్వాత కానీ మనకు అర్థం కాదనమాట. తల్లి రూపంలో కావచ్చు, ప్రేయసి రూపంలో కావచ్చు, ఇంకా పిల్లల రూపంలో కావచ్చు, స్నేహితుల రూపంలో కావచ్చు, అనేక రూపాలలో బాబా ప్రేమను మనము పొందుతున్నాము. ఎవరైనా వచ్చి అకస్మాత్తుగా మీకు సహాయం చేశారంటే అది బాబా ఆ రూపంలో వచ్చి మనకు సహాయం చేసినట్టుగా మనము భావించాలి. అంతేకాకుండా ఒక వైరాగ్యం కూడా సాయి చాలామంది అంటూ ఉంటారు, సాయి తత్వంలో కానీ సాయిని కొలిస్తే అంటే పూజిస్తే ఎక్కువ ధనం ఇవ్వడు బాబా, మరి కష్టాలే ఉంటాయి ఎప్పుడు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ అది చాలా పొరపాటు. మన కర్మలను బట్టి మనం చేసేటువంటి పనులను బట్టి అది సంపదలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, లేదా భౌతిక ప్రపంచంలో ఏదైనా కావచ్చు, అదంతా మన యొక్క యాటిట్యూడ్ని బట్టి, మన యొక్క హార్డ్ వర్క్ని బట్టి, మనం వెళ్ళే మార్గాలను బట్టి మనకు రావడము పోవడము జరుగుతూ ఉంటుంది. అది వేరే విషయం. కానీ బాబా తత్వం ఏంటంటే బాబా శివతత్వం, అంటే ఒక వైరాగ్యాన్ని ఎక్కువగా బోధిస్తూ ఉంటాడు బాబా. వైరాగ్యం అంటే జీవితంలో ఇది అన్నీ నశ్వరమైన సుఖాలు కానీ శాశ్వతమైనటువంటి ఒక సుఖం కోసము, గురువు యొక్క కరుణ కటాక్షాల కోసము మీరు పాటుపడండి అని చెబుతూ ఉంటాడు. అందుకే ఈ లోకములో అంటే ఒక్క జన్మకు తృప్తినివ్వని జగతి సుఖములు నశ్వరం, ఒక్క జన్మకు తృప్తినివ్వని జగతి సుఖములు నశ్వరం, జన్మ జన్మకు తోడు ఉండే సాయి ప్రేమే శాశ్వతం, మిగిలినదంతా అశాశ్వతం. సాయి అంటే అంతులేని ప్రేమ సాగరం, ఎంత గ్రోలిన తనివి తీరని ప్రేమ మకరందం, ప్రేమ మకరందం. అంటే ఒక్క జన్మకు తృప్తినివ్వని జగతి సుఖములు నశ్వరం. ఈ ప్రపంచములో నువ్వు ఏ సుఖం అనుభవించినా అది నశ్వరము. ఈ దేహము అట్ లాస్ట్ వీ టేక్ రెస్ట్ ఇన్ ద డస్ట్ అని షేక్స్పియర్ చెప్పినట్టుగా చివరికి మట్టిలో కలవక తప్పదు. మరి ఏది శాశ్వతం అంటే జన్మ జన్మకు తోడు ఉండే సాయి ప్రేమే శాశ్వతం అంటారు. ఒకసారి రేగేని అడుగుతాడనమాట బాబా, నా ధనాగారంలో చాలా ధనం ఉంది, ఏ ధనం ఎంత కావాలో నువ్వు తీసుకో, 5 రూపాయలు కావాలా 100 రూపాయలు కావాలా నీకు ఎంత కావాలని అడిగితే ఆయన అంటాడు, జన్మ జన్మలకు నువ్వు నా తోడుగొండు బాబా అంటాడు. కాబట్టి అట్లా జన్మ జన్మకు తోడు ఉండే సాయి ప్రేమే శాశ్వతం. సాయి ప్రేమ మనకు కావాలి. అందుకే ఎందుకు సాయి ప్రేమ కావాలి అంటే మనము ఈ లోకములో మాయలో పడిపోతూ ఉంటాం. ఆ మాయలో పడి ఇప్పుడు రామపాదము సోకినంతనే రాయి రమణిగా మారెను, రామపాదము సోకినంతనే రాయి రమణిగా మారెను,
సాయి పాదము తాకినంతనే మనసు మాయను వీడెను, బ్రతుకు ధన్యమాయెను. సాయి అంటే అంతులేని ప్రేమ సాగరం. రామపాదము సోకినంతనే రాయి రమణిగా మారాను. రామపాదము సోకినంతనే మళ్ళీ అహల్యకు శాప విమోచనం జరుగుతుంది. ఈ విషయం మీకు అందరూ తెలిసిందే. కానీ ఆమె మళ్ళీ మాయలో పడదని గ్యారెంటీ ఏముంది? కాబట్టి ఇక్కడే చెప్పడం ఏంటంటే, సాయి పాదము తాకినంతనే మనసు మాయను వీడెను. అందుకే ఆయన అంటే సాయి పాదాలు సపత్నేకర్తో అంటాడు బాబా, ఇవి ప్రాచీన పాదాలు అంటాడు. ఆయన ప్రాచీన పాదాలంటే అది ఆర్ష సంస్కృతికి సంబంధించినటువంటి పాదాలు, బాబా పాదాలు, సనాతన ఋషుల యొక్క పాదాలు, బాబా పాదాలు. అదే అన్నారు కదా, బాబాను మరి ఆదిశక్తి స్వరూపం అని కొందరు వర్ణించారు. దత్తాత్రేయుడు, శ్రీపాద శ్రీవల్లుడు, నృసింహసరస్వతి, మాణిక్య ప్రభు, అక్కలకోట మహారాజు, ఆ పరంపర అంటే దత్తాత్రేయ, సాక్షాత్ దత్తాత్రేయ స్వరూపుడు, పూర్ణావతారుడు బాబా అని చెప్పేసి మరి చాలామంది గురువులు, చాలామంది పరిశోధకులు చెప్పడం జరిగింది. సో నేనంటాను బాబా ఒక పరిపూర్ణ ప్రేమ స్వరూపుడు అనేది నా పరిశోధనలో తేలినటువంటి విషయం అన్నమాట. అందుకే బాబా ఇంతకుముందు స్టార్టింగ్లో మనం చెప్పుకున్నట్టుగా ఎవరైతే నా నామాన్ని జపిస్తూ ఉంటారో, నా లీలల్ని మరి వింటూ ఉంటారో వారిని అన్ని విధాలా నేను కాపాడుతాను అంటే అదొక గొప్ప ప్రేమతత్వం అన్నమాట. అందుకే సాయి ప్రేమతత్వం అనేటువంటిది అది అంతులేని ఒక ప్రేమ సాగరము. అందుకే సాయి ప్రేమ అనేటువంటిది శాశ్వతమైనటువంటి ప్రేమ. సాయి ప్రేమ అంటే మనకు ఆనందాన్ని ఇచ్చే ప్రేమ. సాయి ప్రేమ అంటే అది రక్షక కవచము, రక్షణనిచ్చే ప్రేమ. సాయి ప్రేమ అంటే 1000 తల్లుల ప్రేమ. సాయి ప్రేమ అంటే జన్మజన్మలకు మనకు తోడుగా ఉండేటువంటి ప్రేమ. సాయి ప్రేమ అంటే మనసులోని మాయ నన్ను ఒక చోట నిలవనివ్వదు అన్నాడు బాబాని. కాబట్టి మనలాంటి వాళ్ళు ఎంతటి వాళ్ళము? కాబట్టి మనం మాయలో పడుతూ ఉంటాం ఈ ప్రపంచంలో. కాబట్టి ఆ మాయ నుండి రక్షించే ప్రేమ సాయి ప్రేమ. అందువల్ల ఏది ప్రపంచంలోన శాశ్వతమైనదంటే సాయి ప్రేమ ఒక్కటే శాశ్వతము. కాబట్టి సాయి కథలు వింటూ ఉండి సాయి గురించి మనము మాట్లాడుకోవడం కానీ, సత్సంగాలు చేసుకోవడం కానీ, అనుభవాలను పంచుకోవడం కానీ చేస్తూ ఉంటే సాయి మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఈ సాయి లీలల్ని, ఈ సత్సంగాల్ని ఎవరైతే వింటారో వారందరికీ కూడా మంచి జరుగుతుందనడంలో ఎట్లాంటి సందేహము నాకు లేదు. ఇలాంటి సత్సంగాల గతంలో నేను చేయడం వల్ల అనేక రంగాలలో నేను రాణించడము, ఎంతోమందికి సేవలు చేయడము, ఎన్నో రచనలు చేయడం జరిగింది. ఇదంతా కూడా సాయి కృప అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్. బట్ బాబా తత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, బాబా తత్వాన్ని తెలుసుకుంటే బాబా ప్రేమ నిజమైన ప్రేమ అని మనం ఎప్పుడైతే భావిస్తామో, మనం ఎంతగా లుక్ టు మీ ఐ విల్ లుక్ టు యూ అన్నాడు బాబా. కాబట్టి బాబా వైపు మనము ఒక అడుగు వేస్తే బాబా మన కోసం 10 అడుగులు వేస్తారనడంలో ఎట్టి సందేహం లేదని తెలియజేస్తూ ఈ 3వ సత్సంగాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.